దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో వెల్కమ్ టు దూతా మీడియా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పోలిస్తే ఆయన తనయుడు లోకేష్ను ఒప్పించడం చిటికీలో పనట. ఆయన భోళా శంకరుడు వంటి వారట. అందరినీ ఆయన నమ్మేస్తుంటారంట. పెద్దగా ఆలోచించకుండానే ఎదుటివారు చెప్పే మాటలను వెంటనే నమ్మేస్తారని, వారు చెప్పిన పనులు వెంటనే చేసేస్తారని చంద్రబాబుకు సన్నిహితులైన వారు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు ఎవరి మాటలు అంత తొందరగా నమ్మరని, వాళ్ళు చెప్పింది ఒకటికి 2 సార్లు విచారించుకుని వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధాలు చెప్తున్నారా అని ఇంటికెళ్ళి కూడా ఆలోచించుకుంటారా. ఒకవేళ అలా ఆలోచించకపోయినా ఆయన డైరీలో వాళ్ళు గతంలో చెప్పింది ఏమిటి అనేది రాసుకుంటారట. ఒకవేళ వారిపై అనుమానం వస్తే గతంలో తాను రాసుకున్నది ఒకసారి చూసుకుని వాళ్ళ నిజాయితీ ఏమిటో పరిశీలిస్తారట. దీంతో ఎవరైనా ఆయన తప్పుదోవ పట్టించాలని చూసినా ఆయన దొరకరని, అందుకే రాజకీయాల్లో సుదీర్ఘకాలం ఉండగలుగుతున్నారని, 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడంటే మామూలు విషయం కాదని, ఎవరు ఏం చెప్తున్నారో, ఎవరు నిజాయితీగా వ్యవహరిస్తున్నారో, ఎవరు ఎందుకు తన వద్దకు వచ్చారో ఆయనకు ముందే తెలుసునని, ఆయన తప్పుదోవ పట్టించడం అంత సులువు కాదని వారు చెప్తుంటారు. ఒక్కసారి ఆయన కూడా పొరపాట్లు చేస్తారని, కానీ వెంటనే సర్దిద్దుకుంటారని. కానీ ఆయన కుమారుడు మాత్రం తన కోటరి చెప్పే మాటలనే నమ్ముతారని, వారి వల్ల ఆయనకి చెడ్డ పేరు వస్తుందని వారు అంటున్నారు. ముఖ్యంగా కొందరు ఐఏఎస్ అధికారులు ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారట. సీఎంఓకు చెందిన ఓ అధికారి, అలాగే శాఖకు చెందిన మరో అధికారి వాళ్ళ మాటలు ఆయన గుడ్డిగా నమ్మేస్తున్నారంట. దీంతో లోకేష్ చిక్కులో పడుతున్నారు. చంద్రబాబు మ్యాక్రో లెవెల్లో ఆలోచిస్తే లోకేష్ మాత్రం మైక్రో లెవెల్లో ఆలోచిస్తారని, దీంతో చాలామంది చిన్నబాబును వెంటనే బుట్టలోకేసి వారి పనులు కానిచ్చుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. ఆయన భోళా శంకరుడు, ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తారు. ఆయనకు కుడుమిస్తే పండగ అనే రకం, దాన్నే చాలామంది వాడుకుంటున్నారని, ముఖ్యంగా సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆయన తప్పుదోవ పట్టించి పనులు చేసుకుని ప్రభుత్వానికి అపఖ్యాతి తెస్తున్నారని చంద్రబాబుకు సుదీర్ఘకాలం సన్నిహితులుగా ఉన్నవారు వ్యాఖ్యానిస్తున్నారు. వీళ్లే కాదు, నియోజకవర్గానికి చెందిన కొందరు నేతలు, ఇతర ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఆయన పొగడ్తలతో ముంచెత్తి పనులు చేయించుకుంటున్నారట. నామినేటెడ్ పదవులు కావాల్సిన వారు, ఎమ్మెల్సీ పదవులు కావాల్సిన వారు, ఇతర పదవులు ఆశించేవారు, వీళ్ళు వాళ్ళనేటి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళతో సహా అందరూ ఆయన మంచితనాన్ని అలసుగా తీసుకుని వాడేసుకుంటున్నారు. లోకేష్ తండ్రి వలె విస్తృతంగా ఆలోచించాలని, ఏకదాటిగా నిర్ణయాలు తీసుకోరాదని, ముఖ్యంగా కొందరు ఐఏఎస్లు చెప్పేది ఒకటికి 2 సార్లు పరిశీలించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. మరి ఇక చిన్నబాబు వారి ఆలోచనలు ఆచరణలో పెడతారో లేదో వేచి చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబల్ దూతా మీడియా. దూతా మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.